హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు అడ్వెంచర్. మీరు మన ఛానల్లో ఇప్పటి వరకు చూసినట్టయితే మనం స్టార్టింగ్ లో ఒక తుమ్మ చెట్టు పైన ఒక బేస్ అయితే తయారు చేసాం. ఆ తర్వాత తాటి చెట్టు పైన ఒక డైరెక్ట్ గా ట్రీ హౌస్ నే క్రియేట్ చేసినాం. దానిపైన మీ లవ్ అండ్ సపోర్ట్ అయితే చాలా బాగా వచ్చింది. అది చూసిన తర్వాత మళ్ళీ మాకు ఒక తాట అయితే వచ్చింది అనమాట. ఇప్పటి వరకు మనం తయారు చేసిన తుమ్మ చెట్టు బేస్ కావచ్చు, తాటి చెట్టు బేస్ కావచ్చు, అది మన ఏరియాలో లేవు. అక్కడి వరకు మనం ఎప్పుడో ఒకసారి వారానికి ఒకసారో 10 రోజులకు ఒకసారి వెళ్ళొస్తాం. సో అలా కాకుండా మన వర్క్ షాప్ దగ్గరనే ఏదైనా క్రియేట్ చేస్తే ఎలా ఉంటుందని చెప్పేసి ఒక చిన్న తాట అయితే వచ్చింది. అందుకే ఈ రోజు ఈ వీడియోలో మేము చేయబోతున్నాం మన వర్క్ షాప్ దగ్గర తుమ్మ చెట్టు పైన మంచి. దానికోసం ఈ చెట్టును అయితే వాడబోతున్నాం అనమాట. ఇప్పుడు మనం క్రియేట్ చేయబోయే ఈ మంచే చెదలు పట్టి దానంతా అది కూలిపోయేంత వరకు ఉంటుంది. మన అండర్లో ఉంటుంది, మనం ఉన్నంత దగ్గర ఉంటుంది. ఎప్పుడైనా సరే కూర్చోవచ్చు, వాడుకోవచ్చు, దాన్ని నీడ కూర్చోవచ్చు, ప్రతి ఒక్క దానికైతే దాన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో అందుకే ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ప్రాపర్గా అయితే రెడీ అయిపోతున్నాం. సో ఈ ప్రాజెక్ట్ వచ్చేసి 2 రోజులు కంప్లీట్ అవుతుందా, వారం రోజులు కంప్లీట్ అవుతుందా, 10 డేస్ కంప్లీట్ అవుతుందా నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నా. ఎందుకంటే ఆల్రెడీ ట్రీ హౌస్ మీరు చూసారు కదా, దాని అంచనాలకు తగ్గట్టుగానే దీన్ని అయితే దాన్ని క్రియేట్ అయితే చేయబోతున్నాం అనమాట. సో చూద్దాం, వీడియో వచ్చేసి క్రేజీగా అయితే ఉండబోతుంది. కాబట్టి ఇప్పటివరకు ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు లేట్ చేయకుండా ఫటాఫట్ క్రేజీ ప్రాజెక్ట్ అయితే స్టార్ట్ చేసేద్దాం. హైట్ తక్కువ అనిపిస్తుంది ఏమరా? అయింది మరి, తక్కువనే అయింది. నాకు ఈ దొడ్డు కట్టలే గాందా కొత్త ఇక్కడ మీద వేద్దాం అనుకున్నాం మంచిగా హైట్ లా. ఎట్లా పాతే 3 పోతుంది, లోపలికి పోతుంది. అంటే ఈ కట్టె తీసుకుంటే అది కూడా అంటే ఈ కట్టె మనం 3కి ఎక్కువ వాడుకుంటే పంగ దాకా వస్తుంది కదా. ఇప్పుడు గిడు కనబడ పంకడికి వస్తుంది అన్న. సెట్ అయ్యేట్లేదు, 4 కట్టెలు పోతేద్దామా? 4 కట్టెలు అయితే జింగ ట్రీ బై సైడ్ అవుతుందిరా. చెట్టును వాడాలి. నాకు తెలిసి ఇప్పుడు చెట్టును మనం ఓన్లీ ఒక కట్టెకే తీసుకోవచ్చు అనిపిస్తుంది. అట్లా కాకపోతే మరి నార్మల్ గా మనం తాటి చెట్టుకి వేసినాం చూడు, అట్లా ఒక కట్టెని పంగలకే వేయాలి గిట్టాడు. మనం ఆల్రెడీ తాటి చెట్టు బేస్ క్రియేట్ చేసినాం కదా, తాటి చెట్టు హౌస్ క్రియేట్ చేసినప్పుడు దాని లెక్క ఈ కట్టెను ఇక్కడ పంగలు వేయాలి మీద. దాన్ని మంచిగా హోల్స్ చేసి స్క్రూ మూలలు కొట్టాలి బందోబస్తుగా లోపల దాకా పోయేటట్టు. చెట్టు కూడా డ్రిల్ చేయాలి సేమ్ మనం తాటి చెట్టు చేసినట్టుగా. ఒక 3 మూలలు కొట్టి మళ్ళీ తాటలు బందోబస్తు కట్టాలి. ఈ సైడ్ నుంచి అటు పోవద్దు, అటు సైడ్ నుంచి ఇటు రావద్దు. అయిపోతుంది. ఈ నుంచి అటు తీసుకోవచ్చు డైరెక్ట్, ఏం కాదు. అట్లా ఈ కట్టి ఇటు వచ్చిన తర్వాత ముంగడి 2 కట్టెలు తీసుకుందాం. పక్క అవసరం లేదు, అమ్ములకి ఇమ్ములకు అవసరం లేదు, ఇక అవసరం లేదు. అవదు ఎందుకది. అదే గట్ల టైసన్ అట్లా ఉంటుంది, అటు దానికి ఇట్లా తీసుకుందాం బేస్. సేమ్ తాటి చెట్టు తీసుకున్నాడు ఇట్లా తీసుకుంటే అట్లా తీసుకుంటే ఒక 2 కట్టెలు కడిగేసి మన దగ్గర ముక్కలు లేరు అవి ఈ టైప్ కదా, దాని మీకలు కొట్టి మీకలు కొట్టి ఇట్లా తీసుకుంటే అయిపోతుంది. బందోబస్తు అవుతుంది. అంటే ఇప్పుడు ఓన్లీ మనం 2 కట్టెలు వాతబోతున్నాం, మిగతా 2 సైడ్లకు మన చెట్టే ఆపుతుంది అనమాట. సో ఎటువంటి చెట్టు కింద ట్రీ బేస్ కావాలని చెప్పేసి మా ఈ తపన. సో మొత్తానికి అయితే దాన్ని సాధించి తీరుతాం. కొంచెం వెరైటీ ప్యాటర్న్ వస్తుంది. కాకపోతే 2 కట్టెలతో ఏ విధంగా క్రియేట్ చేస్తామో చూడరు. ఇప్పుడు ఇక బందోబస్తు ఉంటుంది, మాకైతే టెన్షన్ ఏమి ఉండదు ఇక. మేము ఏం ప్లాన్ చేస్తున్నాం అంటే ఇట్లా అడ్డం కట్టె తీసుకుందామని చెప్పిండు కదా అన్న. మన తాటి చెట్టుకి ఇలా లైట్గా నరికి సేమ్ ఇట్లనే పెట్టినాం. దీన్ని కూడా అదే ప్రాసెస్ చేద్దామంటే ఈ చెట్టు గట్టిగా ఉన్నది, దంగుతలేదు. ఎంత కొట్టినా కానీ అయితే లేదు ఫస్ట్. దానికోసమని అది ఎదురా డ్రిల్ దాన్ని ఏమంటారు, కట్టర్ యాంగిల్ గ్రైండర్ తోటి దీన్ని మొత్తం ఇలా స్మూత్గా ఎక్కుదాం. చెక్కిన తర్వాత దానిలో కట్టెని ఫిక్స్ చేస్తే చక్కగా ఉండేటట్టు చూసుకోవాలి. మెయిన్ థింగ్ అది కట్టె పట్టడం కోసం చేసేది. బేస్ కరెక్ట్ బేస్ కూర్చోడానికి చెట్టుకి బేస్ నా సేమ్ ఆగు చేయకూడలేను. ఇప్పుడు చెట్టు అయితే కట్ చేసి అయిపోయింది. ఒకసారి అయితే కట్టి పెట్టి చూస్తాం మరి కూర్చుంటుందా కూర్చో ఏంది అని. ఒకవేళ అటు ఇటు కొంచెం అటు ఇటు అయితే దీన్ని కూడా కొంచెం క్లీన్ చేసుకుంటాం, ఇక మంచిగా సెట్ చేసుకుంటాం. ఒకసారి కట్టి పెట్టరా. ఇందాక కొట్టినాం కదా, ఇదైతే ఈ పక్క కొట్టినాము. మనకు ఈ ఫినిషింగ్ వేసుకున్నాం కదా, దాన్ని స్ట్రేట్గా ఉండాలని చెప్పి అన్న. దానికోసం అని ఇప్పుడు ఇది అవతల పక్క కూడా కొట్టాలి. ఈ పక్క ఎంత కొట్టినామో అవతల పక్క కూడా అంత కొడితే అలా కట్ అయితే కూర్చుంటుంది. ఇక పట్టరాడు.
చెట్టుకి అయితే ఇంతకుముందు కట్టెని చూసుకున్నాము, దాని మిడిల్ పాయింట్ చూసుకొని అయితే ఇప్పుడు డ్రిల్ చేసుకుంటాం డైరెక్ట్గా. దానికే సపోర్ట్కు ఈ డ్రిల్ చేసుకొని డైరెక్ట్ మూలలకు సాగం దిగేదాకా చూసి గట్టి కొడితే అటే సెట్ అవుతుంది. ఇక దానికోసం అయితే ఇప్పుడు డ్రిల్ అయితే చేస్తున్నాం. ఈరోజు వచ్చేసి డే 2. నేను చెప్పినా కదా ఈ ప్రాజెక్ట్ వచ్చేసి ఒక 2-3 రోజుల దాకా నడుస్తుందేమో అని చెప్పేసి ఈరోజు డే 2లోకి అయితే అడుగు పెట్టేసాం. ఈరోజు ఏం చేయబోతున్నాం అంటే మనం కట్టిన ఈ కట్టెకి సపోర్ట్ అయితే తీసుకోబోతున్నాం అనమాట. ఈ విధంగా V షేప్లో ఎగ్జాక్ట్గా మనం ఆల్రెడీ తాటి చెట్టు మీద తయారు చేసినప్పుడు సపోర్ట్లు తీసుకున్నాం కదా, అదే విధంగా. దానివల్ల ఏంటిది బెనిఫిట్ అంటే ఇది ఉన్నది స్ట్రాంగ్గానే, కాకపోతే కొనకు వచ్చినప్పుడు ఏదో కొద్దిగా ప్రాబ్లం అవుతుందేమో అని చెప్పేసి భయం ఉండకుండా ఉండడానికి అది పెట్టుకున్నామంటే మనకు టెన్షన్ ఫ్రీ ఉంటుంది అనమాట. ఆ తర్వాత అటు సైడ్ మనకి ఎంత లెంత్ వస్తుందని చెప్పేసి ఆ లెంత్ చూసుకొని అటు సైడ్ 2 కట్టెలు తీసుకోవాలి. ఆ కట్టెలు తీసుకున్న తర్వాత ఒక ఫ్రేమ్ రెడీ అయిపోయిన తర్వాత ఈసారి వెరైటీగా కట్టెలతో వేస్తలేము, ప్లైవుడ్ షీట్లతో వేస్తలేము, డ్రిప్ పైపులు ఉంటాయి కదా, అవి అయితే తీసుకొచ్చి మీద ఇట్లా మంచంలో కలదాం అనుకుంటున్నాం. అంతేకాకుండా మనకు ఒక ఫ్లోర్ లాగా కూడా వస్తుంది, గమ్మత్ ఉంటుంది. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తూ ఉండండి. లాస్ట్కి ఒకవేళ అవసరం అయితే దీనికి కలర్ కూడా ఇస్తాం, ఉడు కలర్ వేద్దాం, మస్తు కనబడుతుంది. లేకపోతే అలానే కలిసిపోయినట్టు ఉండాలనుకుంటే ఆ కలర్ అని వేస్తాం. చూద్దాం, అది లాస్ట్ మీరు చూడంగా అనిపిస్తుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ ఉన్న ఈ కట్టెని కటింగ్ చేసుకొని దీనికి V షేప్లో అటాచ్ అయితే చేద్దాం. దానికోసం దీనికి ఉన్న బిట్ అయితే కావాలి, బ్లేడ్ ఉంటుంది కదా, ఆ బ్లేడ్ని మన వాళ్ళు ఏం చేశారంటే యాంగిల్ గ్రైండర్కి వేసారు. అది ఇప్పుదామంటే నట్టు బిట్టు వంకర పోతా ఉంది. దానికోసం టైసన్ గారు లోపల దండలాడుతూ ఉంది. అన్న ఇది ఎందుకే గుడిసేనా? మంచిరా మంచి మంచిగా అంటే అప్పుడప్పుడు ఇంటికి పోతే దూరమై. అరే కాబట్టి మనం ఆడ వేసుకున్నాం అనుకుని గదేగా వేసుకున్నాం రా, ఆ టైప్ గా ఇది బందోబస్ అప్ టు 2 years. 2 years అందుకే ఎక్కడ కాంప్రమైజ్ అవుతలేం. టెంపరీ ఇల్లు కూరకిల్లా ఇల్లే ఇక కవర్ కడితే అలానే అంటాడు. ఇల్లు కట్టించా మొన్న వచ్చిపోయిందట వాళ్ళ దోస్తు, విరిగిపోయిందిడా. ఏంటిది మీ దోస్తు మొన్న వాళ్ళ కొట్టించాడు. మీ తమ్ముడు వచ్చిందట్రా. మీ తమ్ముడా గాడికి ఉరికిడు రాగమా అడిపదా ఏడంగా వచ్చింది మొత్తం కాళ్ళొచ్చులే ఇడ. ఏంటనా మొన్న అంటే మొన్న రాత్రి వచ్చినాయి. ఇప్పటిదాకా మేము చేసుకున్న మార్కింగ్స్ వచ్చేసి ముంగటి సైడ్ ఉండే గుంజల కోసం అన్నమాట. ఆ గుంజలు అయితే ఇప్పుడు వాతడానికి గుంతలు అయితే తీస్తున్నాం. ఈ గుంతలు తీసిన తర్వాత పై నుంచి మనకి ఈ విధంగా బాక్స్ షేప్లో వస్తుంది. అటు సైడ్ కట్టె చూసారు కదా, ఇప్పుడు వచ్చి సపోర్ట్ అయితే ఉంటుంది అనమాట. కట్టె మీద కట్టె కొనాదాకా పోయినా కానీ వెయిట్ దాని మీద పడి కింద పడకుండా ఉంటుంది. సేమ్ అదే విధంగా ఇప్పుడు ఇటు సైడ్ కూడా ఒకటి వస్తుంది. అంటే మనకు ఈ కార్నర్ ఆ కార్నర్ సేఫ్ సైడ్ ఉంటుంది. ఇక ఎంత హైట్ ఉన్నా సరే భయం ఉండదు. గీడ కూర్చుంటావురా మీద కాళ్ళు వేసుకొని కూర్చోవాలి మంచిగా ఇట్లా, భలే ఉన్నది. గోర్మిల మీద పడితే ఎందుకు పడతావురా? పడకుండా నీకు కట్టెలు కట్టేది. ఇప్పుడు పడితే అన్నాడు కదా, పడకుండా ఇప్పుడు ప్లాన్ చేయి నువ్వే. ఇక
సో మొత్తానికి అయితే మన మంచి వరకు వచ్చేసి ఈ విధంగా అయితే అయిందన్నమాట. నిన్న మీరు చూసినట్టయితే జస్ట్ ఒక కట్టి ఉండే కదా, ఈ రోజు ఏం చేసినామంటే 2 కట్టెలు వాతి వాటి సిమెంట్ తోడు అయితే బందోబస్తు చేసినాం. అంతేకాకుండా ఈ కట్టె తీసుకుని ఒక ఫ్రేమ్ షేప్ అయితే ఇచ్చినాం అనమాట. ఇంత రెడీ చేసిన తర్వాత కూడా ఈ మంచి కొద్దిగా ఊగుతుంది. ఇట్లా ఊగితే బాధ ఏంటంటే మా టైసన్ గారు ఎక్కడ నీకు భయపడతాడు. వాని ఒక్కని భయాన్ని మేము తొలగించడానికి ఏం చేయబోతున్నామంటే ఇప్పుడు V షేప్లో 2 కట్టెలు అయితే పెడతాం, ఇక్కడ నుంచి ఒకటి ఇక్కడ నుంచి ఒకటి. సో దానివల్ల ఏం జరుగుతుందంటే ఇప్పుడు కట్టి ఈ విధంగా ఉందనుకోండి, ఇటు సైడ్ ప్రెస్ అయినప్పుడు ఈ కట్టి ఇడిది కాపుతుంది, అటు సైడ్ నుంచి ఇటు ప్రెస్ అయితే అడిదిక్కున్న కట్టి ఆపుతుంది. సో ఓవరాల్గా అటు ఇటు ఊగే ఛాన్స్ అయితే ఉండదు అనమాట. సో వీటి కూడా మధ్యలో గుంత తీస్తాం, మూలలు కొడతాం, ఆ గుంత తీసిన దగ్గర మాల అయితే వేస్తాం, అటు పోదు ఇటు పోదు 2 ఒక దగ్గర ఆనుకొని ఉంటాయి కాబట్టి. సో అప్పుడు మనకి బందోబస్తు అయితే ఉండదు, ఛాన్స్ అయితే ఉంటుంది అనుకుంటున్నా. నేను ఇంతకు మీకు చూపించిందే ఎక్కడ వరకు రెడీ అయిందో అక్కడికి ఆపేసినాం. ఇంతకు మనకు కట్టెలు కావాలని చెప్పినాం కదా, దానికోసం మన విండ్ మిల్కి సంబంధించిన ఆ కట్టెలు అయితే తీసేసినాం అనమాట. సో వాటిని రేపు ఈ విధంగా V షేప్లో నేను చెప్పినట్టుగా తీసుకుంటాం. ఆ తర్వాత మేబీ ఆపుతుందేమో అనిపిస్తుంది. ఒకవేళ ఆపకపోతే వీలైనంత కింది కాదు మీదికే ఉండాలి, మీదికి ఉంటేనే ప్రాపర్గా ఉంటుంది. దీన్ని ఆ విధంగా ఎప్పుడు ట్రై చేసినామంటే దీనిలో తయారైతే కదా కూర ఇట్లా ఇంటూ షేప్ పెట్టినా కానీ ఊగినాయి చూడు, ఏదో ఒక వీడియో తయారు చేసినాం మనం. అలానే రజింకుడిగా పెద్ద మంచి చేసినప్పుడు అయినా కానీ ఊగినాయి, ఘోరంగా ఊగినాయి. దీనికి ఏం చేస్తుందంటారా, ఏదో ఒక ఉపాయం చేస్తాం. ఊగుడు పెట్టద్దు, ఊగుడు ఉంటే మళ్ళీ అది ఇంత చేసి వేస్ట్ అయిపోతుంది. పర్మనెంట్ కాబట్టి ఖచ్చితంగా ఊగుంటే వేయాలి. దానికి లేకపోతే సపరేట్గా గడికి ఇంకో కట్టే బాగా లోతు వాతి ఇక్కడ నుంచి తాడు గుంజి కడతాం అటు సైడ్, అట్లానే చేస్తాం. ఏదో ఒకటి చేయాలి, ఒక దిక్కే టైట్ అయి ఉంటుంది. ఇక లేదా మధ్యలో కట్టినా ఇట్లా గుంజి కట్టినా కానీ అవుతుంది, 3 ఊగుతాయి. చూద్దాం, ఏదో ఒక ఉపాయం అయితే చేస్తాం, రేపు కలుస్తాం మళ్ళీ. చలో లాస్ట్ మనం మంచి ఎక్కడ వరకు అయిందో మీరు చూసారు కావచ్చు. ఈ రోజు ఏం చేయబోతున్నామంటే ఆల్రెడీ లాస్ట్ డే నుంచి నేను చెప్తూనే ఉన్నా ఇట్లా V షేప్లో వస్తుంది అని చెప్పేసి. సో ఈరోజు అయితే దాన్ని ఆ పని అయితే పెట్టుకున్నాం. ఆల్రెడీ కట్టెలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఇక్కడ గుంత తీసి ఎక్కడైతే 2 కట్టెలు రావనో ఆ 2 కట్టెలు అయితే సెట్ చేసుకుంటాం అనమాట. నువ్వు ఉసుకే తీసుకురా మళ్ళీ, సేమ్ ఉసుకే సిమెంట్ మిగిలింది ఏమన్నా మేము తీసి దీన్ని కడి చేసుకొని డ్రిల్ చేసుకొని మూలలు కొట్టి తర్వాత ఇక్కడ 2 కట్టెలు ఒక దగ్గర పెట్టి మాలేయాలి. అట్లయితే గట్టిగా ఉంటుంది, ఇట్లా పోకుండా. ఎంత లేదని గిడికి రావాలరా కట్టే, ఈ హైట్కు ఉంటే ఈ ఊడు ఉండదు మనకి. ఇది పోయినా సరే అదే ఆల్రెడీ మీరు చూడొచ్చు గట్టిగా అయిపోయింది ఆల్రెడీ. ఊడు కూడా ఊతలేదు, బందోబస్తు ఊతలేదు. ఈ చెట్టు దిక్కు కానీ గిట్టు ఊతుంది. ఈ కథ ఏదో పెద్దగా పెట్టుకుంటున్నాం మనం. ఆల్రెడీ స్టార్ట్ చేసిన రోజే చెప్పిన ఇది 2 రోజులు పట్టచ్చు, 4 రోజులు పట్టచ్చు, వారం పట్టచ్చు అని చెప్పేసి మొదలుపెట్టి ఇప్పటికే వారం రోజులు కంప్లీట్ అయిపోయింది. ఒక్క ఈ పైప్ కోసమే మేము 3 రోజులు అయితే ఆగినాం అనమాట. దీనికోసం స్క్రాప్ షాప్లలో తిరిగినాం, తెలిసిన వాళ్ళు అడిగినాం, చాలా వెతికినాం. లాస్ట్ ఒక మన ఫ్రెండ్ దగ్గర అయితే సెట్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే దీన్ని అల్లుతాం. ఇక దానికంటే ముందుగా గడికి ఒక కట్టె కొట్టేది ఉండే, ఆ ఒక్క కట్టె కొట్టిన తర్వాత సెట్ చేస్తాం. ఇక అరే ఈ సైడ్ ఒక కట్టె ఉంది ఎక్స్ట్రా ఇంకోటి. సో ఫైనల్గా ఏదైతే ఫ్రేమ్ కావాలో ఫ్రేమ్ అయితే రెడీ అయిపోయింది. ఇంత ముందుకు ఇడికి సన్నకట్టు ఉందని చెప్పేసి మేము కాంప్రమైజ్ కాకుండా ఈ సన్నకట్టుని తీసేసి మళ్ళీ దొడ్డు కట్టు అయితే సెట్ చేసినాం అనమాట. ఇప్పుడు ఓవరాల్గా ఆ ప్రాసెస్కి అయితే వచ్చేసాం. అది ఏంటంటే నవారు దుడతారు కదా, నవారి ప్లేస్లో ఈ డ్రిప్ పైప్ అయితే చుట్టబోతున్నాం అనమాట. మంచిగా బంద వస్తున్నది. లాస్ట్ టైం గడ్డి ఇంట్లో కొట్టుకుంటూ ఆడినాం కదా, సుర్ర తాకింది. ఇప్పుడు కట్టినాక చూడాలి మరి ఎట్లుంటుంది కదా.
మేము అప్పుడు స్టార్ట్ చేసినాము మా దగ్గర ఒక 6 లైన్లు ఏమో అయిపోయినాయి, వాళ్ళు 3 లైన్లే. ఏడున్నావు నీ టీం ఏదిరా? నా టీం అన్న అన్న టీమా? ఫుటే తీసినప్పుడు ఫస్ట్ ఏడున్నావురా? దింపి ఆడున్నావు నీ కాక ఆయన కాక నేను వచ్చిన మళ్ళా మాట్లాడుతున్నావు నువ్వు గుంజినా కింద ఉన్నావు గుంజినా కింద ఉన్నవాడా నువ్వు? అరే వచ్చేం చేస్తున్నాడు రానే వచ్చేం చేస్తున్నాడు ఏం లేదు అత్తలు ఇట్లా మెల్ల గుర్తు ఇట్లా ఈ 3 లైన్లు ఎట్లా పడ్డాయి మరి గుంజని పడ్డాయి కదా? నువ్వు ఒక లైన్ కూడా వాళ్ళే ఇంకా నీకు ఎందుకు వాళ్ళే ఆయన ఉడిచి అన్న దగ్గరికి వచ్చిన నేను. సో ఫైనల్ గా 4 days మేము ఎఫర్ట్ పెట్టి తయారు చేసినాం. మంచి వచ్చేసి రెడీ. దీన్ని యాక్చువల్ గా ఫస్ట్ ఏమనుకున్నామంటే కట్టెలు ఈ విధంగా రెడీ చేసి ప్లైవుడ్ షీట్స్ వేద్దాం అనుకున్నాం. కాకపోతే వర్షాకాలం ప్లైవుడ్ షీట్స్ ఖరాబ్ అయితే ఏమో అని చెప్పేసి తర్వాత మేము డ్రిప్ పైప్స్ అయితే చూస్ చేసుకున్నాం అనమాట. ఇప్పుడు వాన కొట్టినా సరే ఎండ కొట్టినా సరే ఏం కాదు, కాకపోతే కట్టెలు ఖరాబ్ అయితే కావచ్చు, అది ఒకటే టెన్షన్ ఉంది. ఇది యాక్చువల్గా మేము ఎండాకాలం వేసేది ఉండే, ఇప్పుడు వానాకాలం అయితే వేసినాం. దేనికోసము అంటే ఎప్పుడైనా సరే మనకి ఎర్లీ మార్నింగ్ షూట్ ఉన్నా సరే లేట్ నైట్ షూట్ ఉన్నా సరే మన వాళ్ళు ఇక్కడనే ఉంటారు. సో ఆ టైంలో ఇక్కడ పడుకోవడానికా లేకపోతే ఎప్పుడైనా మేము కూర్చోడానికి చిల్ కావడానికా దేనికైనా సరే యూజ్ అవుతుంది. అలాగే మంచిగా యూజ్ చేసి ఏదైనా వీడియో ఏమంటారో కూడా కింద కామెంట్ చేయండి, అది చేయడానికి అయితే ట్రై చేస్తాం. ఎందుకంటే 4 days ఎఫర్ట్ పెట్టి తయారు చేసినాం. ఇందులో మీరు చూసినట్టయితే ఇక్కడ ఇద్దరు పడుకోవచ్చు, అక్కడ ఇద్దరు పడుకోవచ్చు, మధ్యలో ఒకరు పడుకోవచ్చు. సో అందరికీ కంఫర్ట్గానే ఉంటుంది. వాడు అల్లాడుతుంటా ఇప్పుడు అంతా రెడీ అయింది కానీ దీనికి ఇక నిచ్చెన లేదు, నిచ్చెన తీసుకోవాలి. నిచ్చెన అయిన అడిగింది రెడీ అవుతుంది. ఈ కట్టి రీపోతుంది కావచ్చు అట్టగా ఎక్కువ వంగింది. ఇది అసలు కూడా కట్టె వంగింది, దానికి ఒక కట్టె వేరే సపోర్ట్ ఇచ్చినాము. ఈ కట్టె వంగే ఉంది, దీనికి అటు కూడా ఈ కట్టి రీపోతుందేమో. కొంచెము వెయిట్ ఉన్న వాళ్ళంతా అటు సైడ్ కొర్రి ఒరి నువ్వు కట్టె మీద సపోర్ట్ పెట్టకలరి కరెక్ట్ ఫెన్సింగ్ మీద పడతావు కింద. యాక్చువల్ గా పొద్దుగాల నుంచి ఫుల్ ఎండ కొట్టినుండే, దానికి కొద్దిగా చిల్ అయిదామని చెప్పేసి థమ్స్అప్ తెచ్చుకున్నాం. థమ్స్అప్ కమ్ మిర్చీలు కరెక్ట్ మేము మీదకి వచ్చినాం. వాన స్టార్ట్ అయింది. ఇప్పుడు వాన కొట్టిన ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఎంత వాన కొట్టినా సరే కిందికి వెళ్ళిపోతుంది. మాది మేము తడుచుకోకుండా చూసుకోవాలి అంతే. దీనికి ఇట్లా ఒక పెద్ద ప్లానింగ్ ఉండే, మీదికి ఇట్లా గుడిచేద్దాం అదే చేద్దాం అని చెప్పేసి. ఈ జింగిడిగాడు కొట్టేయమన్నాడంటే ఇక్కడ కొట్టేసిండు ఇక మండ. ఈ మండ కరెక్ట్ ఇట్లుండే మంచిగా ఆర్చి లెక్క. ఆల్రెడీ అనుకున్నాం, వీడు కూడా ఉన్నాడు. పొద్దుగాలనే అనుకున్నాం, సాయంత్రం కొట్టేసి ఏమైందిరా అంటే మర్చిపోయినా అన్న. నాకు తెలియదు అన్న, నిజం నాకు తెలియదు. మరి తెలిసినోడే కొట్టేసిండు. మరి నేను ఏదో తాకుతుంది కానీ ఎత్తి కొట్టే దీనిపైన కొట్టేసి అది భలే ఉండి. ఇప్పుడు అది ఉంటే ఒక 2-3 చింకులు అని ఆపది. దీనికి బాగా సరిపెట్టింది అక్కడ కింది పోమంటున్నావు వాడిని ఒక్కని. దర్రా కమాన్, పాన ఎక్కువ ఉంటుంది. అరే జ్వరం వచ్చింది కదరా, నువ్వు తాగా ఆంటీ ఒక చిన్న కొడుకు ఇంట్లో చలి పెడుతుంది అంటాడు, అంటాడు సడదైనప్పుడు తాగదురా, చల్ల ఉంది. బరి తెగిస్తావా? ఏమంటారు నేను కడుగుతాడు. ఆగు చెయ్యి పెడతా అసలు మీరు కడుక్కురు. కడుక్కుంటా ఇంకా ఏమంటారు పోషేయ్, ఏమంటారు పోషేయ్ ఎక్కువ వద్దురా, నీకు మంచిగా లేదు పాన. వేస్టేజ్ నీకేసిన చల్ల వెదర్ కు వేడి మిర్చి సూపర్. మళ్ళీ మంచి మీద హైట్లా వానలా ఆయనకి జరుపు మిర్చి ఇంత అయినా ఎక్కువనే తక్కువనే. ఇట్లా తింటున్నాడు అగరవాడు. అసలు మిర్చి ఎన్ని మంది తింటాడు అనుకోటిరా. గుర్తుపెట్టుకుంటే మాట మళ్ళీ నింపి కూడా కింద 4 కుక్కలు ఉంటాయి, ఒక ప్లేట్ తెచ్చి మంచి ఒకటి. అదే నీ ముంగనే ఇస్తా. ఓకే నువ్వు రాగానే తోకుప్పు ఉండతాయి మంచిగా. టింగ్ చెక్క
వద్దుగా చూసుకోను వద్దు సీమిడి తిను అప్పుడే. కాదు ఆల్రెడీ ఒక బజ్జీ తింటున్నా లాస్ట్ ఒక బజ్జీ మొత్తం గుంజుకొని తిన్నారు అందుకని సరిపోలేవు బజ్జీలు. అన్న నీదేదన్నా మిర్చి అది మూడోది. ఇంకొకటి ఏది నా చేతిలో. వీడెత్క వీకిండు మరి నీదేది నేను తిన్నా ఐదే తిన్నా మూడు ఉంటే లాస్ట్ బజ్జీ ఉంటే గుంజుకోను మొత్తం ఎందుకు గుంజుకున్నావు మధ్యాహ్నం ఏదో పాప నా బిర్యానీ ఇచ్చడానికి నాది కూడా ఇచ్చే. నా మీరు చెత్తుకోలేను. అయ్యాలా ఎందుకు ఎడుతున్నావు అరే ఇయ్యని. పెడుతున్నాను ఏడు ఏడు తాతారా అదా ఏడనా? అడు వాడు తాగలే వాడు తాగలేరా వాడు తాగదా వాడు తాగలేరా అటు వాడతాం పరవేనా అదొంటప్పుడు తారా శేఖర నాకేదో వచ్చినా అదే అన్న మొత్తం అవుతారా అన్న 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 అయ్యా రేపు నీళ్ళకే మంచిగా కాదు. మొత్తం వేస్ట్ చేసింది నీకు సర్ది అయింది తాగద్దు. ఒక్కొక్క గ్లాస్ తాగడం అంటే సరిపోయి రెండు కావన్నా నేను రాలేనా తాగి తాగలే అంటారు అలా ముత్తాన్ని పోసామన్నా మరి ముద్ద నీకు సరిదే. సో ఫైనల్ గా ఇది గైస్ మేము తయారు చేసిన ట్రీ బేస్. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. చూడడానికి చాలా సింపుల్ గా ఉంది. దాంట్లో ఏముంది 4 కట్టెలు కట్టిర్రు ఒక నవారు చుట్టిరు అని చెప్పేసి మీరు అనుకుంటారు కావచ్చు. కాకపోతే దీన్ని క్రియేట్ చేయడానికి మాకు పట్టిన టైం వచ్చేసి మేము పెట్టిన ఎఫర్ట్ వచ్చేసి మాకు తెలుసు. సో ఫైనల్గా దీన్ని ఇంకా ఏ విధంగా మోడిఫై చేద్దాం లేకపోతే దీన్ని యూజ్ చేసి ఏం చేద్దామో కింద కామెంట్ చేయరు. మేము ఏమనుకుంటున్నాం అంటే ఇది వర్షాకాలం కాబట్టి పైన ఇట్లా కొద్దిగా గుడిసెలాగా తీసుకుందాం అనుకుంటున్నాం. నార్మల్ ఎలత కట్టెలు తీసుకొచ్చి మనం ఇంతకుముందు అక్కడ గడ్డి కట్టినాం కదా ఆ టైప్ తోటి మనం క్రియేట్ చేసినామంటే వాన కొట్టినా సరే మంచిగా లోపల ఆరామ్సే ఉండొచ్చు ఎప్పుడైనా వాన కొట్టినప్పుడైనా ఎప్పుడైనా. సో అదైతే ప్లానింగ్ ఉంది. సో మీరు చేయమంటే చేస్తాం లేకపోలేదు. సో ఫైనల్గా చిన్న వీడియో కనుక నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి. ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. టేక్ కేర్. బై బై.